నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం గురించి మీతో వివరించడానికి వచ్చాను. ప్రధాన్ మంత్రి ధన్ ధాన్ కృషి యోజన పథకం. ఈ పథకం 2025 జూలై 16వ తేదీన కేంద్ర మంత్రివర్గం మరియు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అంటే PMDDKY భారత ఆగ్రో ల్యాండ్స్కేప్ను మార్చే ఒక చారిత్రాత్మక పథకాన్ని ఆమోదించింది. 2025-26 యూనియన్ బడ్జెట్లో మొదటిసారిగా ప్రకటించబడింది. ఈ పథకం 100 వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ దిగుబడిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. 36 కేంద్ర పథకాలను 11 మంత్రిత్వ శాఖల ద్వారా సంతృప్తి ఆధారిత సమన్వయం ద్వారా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల కాలం వరకు కూడాను అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రైవేట్ రంగంతో కూడా కలిసి పనిచేస్తాయి. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఇక ఇది జిల్లా కలెక్టర్ లేదా గ్రామ పంచాయతీ అధ్యక్షుడి ద్వారా నిర్వహించబడుతుంది. PM ధన్ ధాన్య కృషి యోజన యొక్క ముఖ్యమైన లక్ష్యాలు చూసుకున్నట్లయితే ఈ పథకం కేంద్రం మరియు గ్రామీణ అభివృద్ధి మధ్యవర్తిగా పనిచేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే ప్రధానంగా 5 అనుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, పంట వైవిధ్యం మరియు దీర్ఘకాలిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. దీని తర్వాత పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిలో పోస్ట్ హార్వెస్ట్ నిల్వ శక్తిని పెంచడం, నీటిపారుదల మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరచడం. ఇక రైతుల కోసం ఇంటర్మీడియట్ మరియు లాంగ్ టర్మ్ వ్యవసాయ క్రెడిట్కు ఎక్కువ యాక్సెస్ అందించడం. ఈ లక్ష్యాలు రైతు ఆదాయాలను మెరుగుపరచడమే కాకుండా వాతావరణ నిరోధక మరియు మార్కెట్ అనుకూలమైన రైతు వ్యవసాయ సంస్థలను నిర్ధారించడానికి కూడా పనిచేస్తుంది. ఇది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక దేశంలో లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని జిల్లాలు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రధానమంత్రి ధన్ ధాన్ కృషి యోజన పథకం కింద 100 జిల్లాలను ఆధారంగా గుర్తించారనమాట. తక్కువ అంటే ఆ జిల్లాల్లో ఏమేమి జరుగుతున్నాయంటే తక్కువ ఉత్పత్తి వస్తుంది, తక్కువ పంట తీవ్రత, తర్వాత ఇక్కడ తక్కువ క్రెడిట్ పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో ఏవైతే ఈ 3 అంశాలు ఆ 100 జిల్లాల్లో ఉన్నాయో ఆ 100 జిల్లాలను కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఇక ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది 3 విభాగాలుగా నిర్వహించబడుతుంది. ఒకటి జిల్లా స్థాయి కమిటీలు, 2 రాష్ట్ర స్థాయి స్టీరింగ్ గ్రూపులు, 3 జాతీయ స్థాయి అవలోకన సంస్థలు. జిల్లా స్థాయిలో ఉన్న కమిటీలు రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేయబడతాయి. ఈ పథకాల సమన్వయాన్ని నిర్ధారిస్తాయి. ఇక కేంద్ర స్థాయిలో 2 బృందాలు ఏర్పాటు చేయబడతాయి అన్నమాట. ఒకటి యూనియన్ మంత్రుల కింద మరియు మరొకటి ఏంటంటే కార్యదర్శులు ఎవరైతున్నారో కార్యదర్శులు మరియు శాఖాధికారుల కింద ప్రతి స్థాయి ప్లానింగ్ అమలు మరియు దాని యొక్క సమస్యలు మొత్తాన్ని కూడా పరిష్కరిస్తాయి, పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది కూడా. ఇక స్థానిక స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు కేంద్ర నోడల్ అధికారులు ఉంటారనమాట. వీరు క్రమం తప్పకుండా ఫీల్డ్ విజిటింగ్లు చేస్తూ ఉంటారనమాట. పురోగతిని పర్యవేక్షిస్తారు మరియు స్థానిక బృందాలతో సమన్వయం కూడా చేస్తారు. ఏది బాగుంది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మంచి ఉంది, అంటే దాని యొక్క డెవలప్మెంట్ కానీ దానిలో ఉన్న లోపాలు కానీ గుర్తించి వాటిని సరిచేస్తూ ఉంటారన్నమాట ఈ నోడల్ అధికారులు. ఇక కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే ఈ యోజన కేవలం పంట వ్యవసాయంపై మాత్రమే కాదు, పండ్లు, చేపలు, ఇతర జంతు పోషణ మరియు ఆగ్రో ఫారెస్ట్రీపై ఇక్కడ ముఖ్యంగా కూడా దృష్టి సారిస్తుంది. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం మరియు ఇక సంస్థాగత బలం ద్వారా ఈ యొక్క పథకం గ్రామీణ పరివర్తనలో ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. అంటే ఈ యోజన యొక్క ముఖ్యమైన ఫలితాలు కూడా మనం చూస్తే ఉత్పాదకతలో అధిక విలువ, వ్యవసాయ మరియు సహాయక రంగాల్లో స్థానిక జీవనోపాధిని సృష్టిస్తుంది కూడాను. ఇక దేశీయ ఉత్పాదనలో పెరుగుదల కూడా స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ సాధనకు కూడా ఇది కృషి చేస్తుంది అనుకోవచ్చు. ఇక ప్రధానమంత్రి ధన్ ధాన్ కృషి యోజన సమన్వయ శక్తిని, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ను మరియు రియల్ టైమ్ మానిటరింగ్ను కలిగి భారతీయ వ్యవసాయంలోని అత్యంత గట్టి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఎక్కడైతే వ్యవసాయంలో సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని పరిష్కరించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 24,000 కోట్లు అంటే సంవత్సరానికి 24,000 కోట్లు ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటుగా ఈ యొక్క బడ్జెట్లో 24,000 కోట్లు కూడా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి ఈ యొక్క ధన్ ధాన్ కృషి యోజన పథకానికి అమలు చేస్తున్నారు. అలాగే ఇది 24,000 కోట్లు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అంటే 6 సంవత్సరాల కాలం మొత్తం కూడాను. నీతి ఆయోగ్, వ్యవసాయ విద్యాలయాలు, 11 మంత్రిత్వ శాఖల నుండి మద్దతుతో, అంటే వీటన్నిటినీ కూడా మద్దతుతో ఈ యొక్క 24,000 కోట్ల బడ్జెట్ ఏదైతుందో వాటన్నిటిని కూడా ఈ యొక్క పథకం కింద అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యోజన తక్కువ ఉత్పాదకత, మధ్యస్థ పంట సాంద్రత మరియు సగటు క్రెడిట్ పారామీటర్ల కింద ఉన్న 100 జిల్లాలను ఉన్నతిగా తీసుకెళ్లడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అంటే
ముందు డెవలప్‌మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ జిల్లాలు 100 జిల్లాలు ఏవైతున్నాయో దేశంలో వ్యవసాయానికి సంబంధించి కొంత లోటుపాట్లు ఎదుర్కొంటున్న వ్యవసాయ జిల్లాలు ఏవైతున్నాయో వాటన్నిటిని అభివృద్ధి చేయడమే ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకుంది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ వాగ్దానంలో భాగంగా వ్యవసాయానికి కూడాను ఇది మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క పథకం వీటన్నిటిని కూడా అందజేస్తుంది. సో, మొత్తానికి కేంద్ర ప్రభుత్వ పథకం ఈ యొక్క ఏదైతే ప్రధాన మంత్రి ధన్ ధాన్ కృషి యోజన ఎంతమందికి ఉపయోగపడుతుంది? దీనివల్ల మీకు అర్థమైన ముఖ్యమైన లక్ష్యాలు లేదంటే వ్యవసాయానికి తోడ్పడుతుందా లేదా అనేది కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.